Hello friends, good evening. Welcome to E-Commerce Guide Telugu channel. ఫ్రెండ్స్ నా పేరు అరుణ్. నేను ఈ-కామర్స్ బిజినెస్ రిలేటెడ్ నాలెడ్జ్ని ఈ ఛానల్ ద్వారా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఫ్రెండ్స్ ఈ వీకెండ్లో ఎంతో కొంత మన ఫ్యూచర్కి హెల్ప్ఫుల్ అయ్యే నాలెడ్జ్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ నేను చేసిన ఇంట్రొడక్షన్ వీడియో మీరు చూడనట్లయితే నేను ఎండ్ కార్డ్లో అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ షేర్ చేస్తాను. తప్పకుండా మీరు క్లిక్ చేసి ఆ వీడియోని చూడండి. ఎందుకనంటే ఈ ఛానల్ నేను ఎందుకు పెట్టాను, అదేవిధంగా ఈ ఛానల్లో నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను అనే విషయాన్ని చాలా తక్కువ టైంలోనే నేను ఆ వీడియో ద్వారా చేయడం జరిగింది. అది తప్పకుండా చూడండి. అదేవిధంగా ఈ రోజు చేస్తున్నటువంటి వీడియో ఆ వీడియో కంటే కొంచెం లెంత్ ఉంటుంది. ఎందుకంటే ఈ కామర్స్ బిజినెస్ రిలేటెడ్గా ఓవరాల్ అవుట్లుక్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఈ-కామర్స్ బిజినెస్ని మొదలు పెట్టడానికి కావాల్సిన 100% ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు ఈ-కామర్స్ గైడ్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా విజయానికి 5 మెట్లు అనే పుస్తకం చదివారా? మన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడే ఒక పుస్తకం ఫ్రెండ్స్. ఇది మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి ఎలా ఉపయోగపడుతుందో, అదేవిధంగా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 7 మెట్లు అనగా 7 స్టెప్స్ మీరు కలలు కంటున్నటువంటి ఈ-కామర్స్ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి యూజ్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ ఒక్కొక్క స్టెప్ని మీరు జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే మీరు తొందరలోనే ఈ-కామర్స్ బిజినెస్ని అతి తక్కువ అమౌంట్తోనే స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కోసం కానీ పర్టికులర్గా ఏదైనా వర్డ్ కోసం కానీ మీకు డౌట్ వస్తే కామెంట్లో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు అర్థమయ్యే రీతిలో రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఇదంతా ఇంగ్లీష్లో ఉంది, నాకు అర్థం కావట్లేదు అని మీకు అనిపించినట్లయితే మీరేం టెన్షన్ పడకండి ఫ్రెండ్స్. ముందు ఇదంతా తెలుగులో ఉంటుంది. మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు ఆ భావన అయితే కలగదు. ఈ ఒక్కొక్క స్టెప్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వీడియో లెంత్ అనేది 3 hours కానీ 3.5 hours కానీ అయిపోతుంది. సో నేను ముందుగా ఈ వీడియోలో చెప్పినట్టుగా ఓవర్లుక్ని ఈ-కామర్స్ బిజినెస్కి సంబంధించి ఒక ఓవర్లుక్ ఈ వీడియోని మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 7 స్టెప్లో మొట్టమొదటి స్టెప్ జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. మనం ఏదైనా వస్తువులను కానీ సర్వీసెస్ని కానీ మనం కావాలి అనుకున్నప్పుడు మనం కొంత సొమ్ముని ట్యాక్స్ రూపంలో మన గవర్నమెంట్కి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. కేంద్ర రాష్ట్ర శాఖల నుంచి వేరు ట్యాక్స్లను అవాయిడ్ చేస్తూ దేశమంతా ఒకటే ట్యాక్స్ ఉండాలనే ఆలోచనతో జిఎస్టీని జూలై 2017లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఫ్రెండ్స్. అంతకుముందు వ్యాట్ రూపంలో ఉండేది, ఇప్పుడు జిఎస్టీగా కన్వర్ట్ చేసి జిఎస్టీని తీసుకొచ్చారు. ఇందులో మనకి ఒక 5 రకాలైన స్లాబ్స్ ఇంపార్టెంట్గా చూస్తాం ఫ్రెండ్స్. సబ్ స్లాబ్స్ ఉంటాయి ఇందులో, బట్ 0% అని, 5% అని, 12% అని, 18% అని, 28% అని డిఫరెంట్ స్లాబ్స్గా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఏదైనా లగ్జరీ ఐటమ్స్ ఏమైనా మనం పర్చేస్ చేసినప్పుడు దానికి 28% ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఫుడ్ రిలేటెడ్గా అయితే 0%. అలా ఒక్కొక్క టైప్ ఆఫ్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్యాక్స్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే మన గవర్నమెంట్ ఈ-కామర్స్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అంటే జిఎస్టీని తప్పనిసరిగా చేసింది ఫ్రెండ్స్. జిఎస్టీ లేకుండా మనం ఈ-కామర్స్ బిజినెస్ని స్టార్ట్ చేయలేము. అయితే జిఎస్టీ ఎలా తీసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్ అవసరం అవుతుంది, ఎంత టైం పడుతుంది అనే ఫుల్ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీక్ ఒక వీడియో పర్టికులర్గా డెడికేటెడ్ టు జిఎస్టీ కోసం నేను ఒక వీడియోని నెక్స్ట్ వీక్ మీకోసం షేర్ చేసుకుంటాను. తప్పకుండా చూడండి. జిఎస్టీని ఫాలో అయ్యి మీరు అప్లై చేసినట్లయితే జిఎస్టీ నెంబర్ మీకు వచ్చేసరికి ఒక 20 to 25 days అనేది టైం పడుతుంది.
సో ఈ 25 డేస్లో మీరు మిగిలిన స్టెప్స్ని ఫాలో అయ్యి ఈ ఈకామర్స్ బిజినెస్ గురించి తెలుసుకున్నట్లయితే, మొత్తం అన్ని రెడీగా పెట్టుకున్నట్లయితే, మీకు ఈ జిఎస్టీ నెంబర్ రాగానే మీరు వెంటనే ఈకామర్స్ ప్లాట్ఫామ్తో టైఅప్ అయ్యి మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అందుకనే నేను మొట్టమొదటి స్టెప్ జిఎస్టీని చెప్పడం జరిగింది. సో సెకండ్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, మీ ప్రోడక్ట్ని మీరు ఏదైతే ఆన్లైన్లో సేల్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ ఎలా ఉండాలంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా అవసరమయ్యే విధంగా ఉండాలి. అంటే ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ కోసం నేను ఈ ప్రోడక్ట్ని సేల్ చేయాలనుకుంటే కనుక మిగిలిన వాళ్ళంతా కూడా మీరు మిస్ చేసుకుంటారు. అదేవిధంగా పర్టికులర్ జెండర్ గురించి కానీ పర్టికులర్ టైంకి సంబంధించి ప్రోడక్ట్ని నేను సేల్ చేయాలనుకుంటే, పర్టికులర్ టైం అంటే ఏముంటుంది ఫ్రెండ్స్? ఫెస్టివల్ సీజన్స్. ఈ ఫెస్టివల్ సీజన్కి సంబంధించిన గిఫ్ట్లు కానీ గిఫ్ట్లు లాంటివి మీరు సేల్ చేయాలనుకుంటే కనుక ఆ పర్టికులర్ ఫెస్టివల్ వరకే మీకు సేల్స్ ఉంటాయి. తర్వాత సేల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. సో అందుకని అదేవిధంగా మీకు పర్టికులర్ రిలీజియన్కి సంబంధించి పర్టికులర్ లొకేషన్లో నేను సేల్ చేయాలనుకుంటే కనుక మిగిలినవన్నీ కూడా మీరు కోల్పోతూ ఉంటారు. పర్టికులర్ లొకేషన్లో లేదంటే రీజియన్లో మీరు పెట్టాలనుకుంటే చిన్న షాప్ పెట్టుకుంటే సరిపోతుంది. బట్ మన ఈకామర్స్ వెబ్సైట్స్, ఈకామర్స్ బిజినెస్లో మెయిన్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఎంటైర్ నేషనల్ అంటే మన దేశవ్యాప్తంగా కూడా మనం బిజినెస్ని చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో మీరు చూస్ చేసుకునే ప్రోడక్ట్ ఎప్పటికీ అందరికీ రిక్వైర్మెంట్ ఉన్నది మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక తప్పకుండా ఈ బిజినెస్లో మీరు విజయం అయితే సాధించవచ్చు ఫ్రెండ్స్. మీరు అమెజాన్ లేదంటే ఫ్లిప్కార్ట్, మీషోలో ఏ విధమైన ప్రోడక్ట్ని మీరు సేల్ చేయాలి అనుకుంటున్నారో అది మీరు కన్ఫర్మ్ అయినట్లయితే అది ఏ రకంగా మనం పర్చేస్ చేయాలనే ఐడియా అయితే మనకు ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇండియా వైడ్గా మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మన ప్రోడక్ట్ అనేది అందరికీ నచ్చే విధంగా అందరికీ అందుబాటులో ఉండే రేట్లో అయితే మనం అందించాల్సి వస్తుంది. అప్పుడే మనం ఈ ఈకామర్స్ బిజినెస్లో విజయం సాధించగలం. అయితే మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నామా లేదంటే ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తున్నామా? ఒకవేళ ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తున్నట్లయితే మనం డైరెక్ట్గా ఆ హోల్సేలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మెటీరియల్ని మనం క్వాలిటీ చెక్ చేసుకొని ప్రైస్ చెక్ చేసుకొని మనం తీసుకుంటాం. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఆన్లైన్ ప్రాసెస్కి వచ్చేవరకు మనకి నంబర్ ఆఫ్ రీసోర్సెస్ అయితే ఉన్నాయి. లైక్ ఇండియా మార్ట్, షాపిఫై లాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఎంత క్వాంటిటీలో మనం ఆర్డర్ ఇవ్వాలి, ఎంత కాస్ట్ పెట్టాలి, క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికోసం నేను డెడికేటెడ్ వీడియో నేను రాబోయే వీక్స్లో మీకోసం షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ ఫోర్త్ స్టెప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు అకౌంట్ క్రియేషన్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈ మీ ఈకామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీషో కానీ ఇంకా వేరు వేరు వెబ్సైట్లో దేంట్లో అయితే మీరు వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అమెజాన్లో అయితే అమెజాన్ సెల్లర్ సెంట్రల్ అకౌంట్ అని ఉంటుంది. అదేవిధంగా ఫ్లిప్కార్ట్లో డిఫరెంట్ నేమ్తో ఉంటుంది. మీషోలో అయితే సెల్లర్ అకౌంట్ అని ఉంటుంది. అలా డిఫరెంట్ నేమ్స్తో అకౌంట్ అయితే మనకి సెల్లర్ అకౌంట్ అనేది కావాలి, అది క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ సెల్లర్ అకౌంట్ లేదంటే మనం జనరల్గా అమెజాన్ కానీ మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ చేసే అకౌంట్ రెండు ఒకటి కాదు ఫ్రెండ్స్. మనం ఆర్డర్ చేసేది బయర్స్ అకౌంట్ అయితే మనం ఏదైతే సేల్ చేస్తున్నామో సెల్లర్ అకౌంట్ అవుతుంది. అయితే మనకి వివిధ రకాలైన పార్ట్నర్స్తో లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వాళ్ళతో ఎలా మనం అకౌంట్ని ఓపెన్ చేయాలి, వాళ్ళతో ఎలా టైఅప్ అవ్వాలి, వాళ్ళకి ఆ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఎలాంటి డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి, ఎటువంటి ప్రూఫ్స్ అనేది మనం సబ్మిట్ చేయాలి అనే దానికోసం నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే మీకు
చెప్పడం జరుగుతుంది ఫ్యూచర్‌లో. ఫిఫ్త్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్‌ని ఫోటో షూట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రొడక్ట్ ఫైనలైజ్ చేసి ఆహ్, హోల్‌సేలర్ దగ్గర నుంచి ప్రొడక్ట్ తీసుకొని మన దగ్గర రెడీగా పెట్టుకున్న తర్వాత మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రొడక్ట్ ఫోటోషూట్. ఈ ఫోటోషూట్ ఎందుకంటే జనరల్‌గా మనకి ఆఫ్‌లైన్ స్టోర్‌కి, ఆన్‌లైన్ స్టోర్‌కి డిఫరెన్స్ చూసినప్పుడు ఆఫ్‌లైన్ స్టోర్‌లో కస్టమర్స్ డైరెక్ట్‌గా వెళ్ళి ఒక ఏదైతే ప్రోడక్ట్ ఉందో, ఏదైతే వాళ్ళు కొనాలని అనుకుంటున్నారో దాన్ని చూసి, దాని క్వాలిటీ చెక్ చేసి, క్వాంటిటీ చెక్ చేసుకొని దాన్ని డైరెక్ట్‌గా వాళ్ళు పర్చేస్ చేస్తారు. కానీ ఈ ఆన్‌లైన్ స్టోర్‌కి వచ్చే వరకు వారికి ఈ ఆప్షన్ అయితే వారికి కంప్లీట్‌గా ఉండదు. వారేం చేస్తారు, మీరు అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేసిన ఫోటోస్‌ని మాత్రమే చూసి వాళ్ళు ఇంప్రెస్ అయితే డెఫినిట్‌గా సేల్స్ అనేది చేస్తారు. సో, మనం ప్రొడక్ట్ ఫోటో షూట్ చేసేటప్పుడు ఎంత క్వాలిటీగా, అంత రియలిస్టిక్‌గా మనం ఫోటో తీస్తే మనకి అంత సేల్స్ గ్రో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, అందుకని చెప్పి నేను ఓన్లీ ఫర్ డెడికేటెడ్ ప్రొడక్ట్ ఫోటో షూట్‌కి ఒక డెడికేటెడ్ వీడియోని నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో మన ప్లేలిస్ట్‌లో తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు మనం చెప్పుకున్న ప్రతీదీ కూడా ఒక స్టెప్ వేరే దాంతో లింక్ అయ్యి ఉంది. ఎలా అంటే ఇప్పుడు మనం కేటలాగ్ అప్‌లోడ్ చేయాలంటే మన దగ్గర ఫోటో షూట్ చేసిన ఆ ఫోటోస్ ఉండాలి. ప్లస్ ఆ ప్రొడక్ట్స్ ఉండాలి. అదేవిధంగా మనం క్రియేట్ చేసుకున్న అమెజాన్‌తో గానీ, ఫ్లిప్‌కార్ట్‌తో గానీ, మీషోతో గానీ ఎవరితో అయితే మనం టై అప్ అవ్వాలనుకుంటున్నామో ఆ పార్ట్నర్ యొక్క అకౌంట్ అనేది మన దగ్గర క్రియేట్ అయ్యి ఉండాలి. సో, ఈ 3 ఉన్నట్లయితే మనం మన ఫోటో షూట్‌ని అదేవిధంగా మన కేటలాగ్‌ని వారి యొక్క వెబ్‌సైట్‌లో లేదంటే వారి అప్లికేషన్స్‌లో మనం అప్‌లోడ్ చేసేయొచ్చు. ఓకే. ఒక్కసారి మనం అప్‌లోడ్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఆ యొక్క వెండర్స్ నుంచి, ఆ యొక్క పార్ట్నర్ నుంచి వాళ్ళు చెక్ చేస్తారు. ఈ ఫోటోస్ ఎలా ఉన్నాయి? ఈ రియల్‌గా ఉన్నాయా? లేదంటే ఏదైనా వెబ్‌సైట్ నుంచి తీసి పెట్టుకున్నారా? లేదంటే ఏదైనా వాటర్ మార్క్ ఉందా? వాటర్ మార్క్ పిక్చర్స్ ఏమన్నా పెట్టారా? అని వాళ్ళకి కొన్ని చెక్ లిస్ట్‌లు ఉంటాయి. ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా వాళ్ళు క్వాలిటీ చెక్ అనేది చేస్తారు. అదేవిధంగా క్వాలిటీ చెక్ అయిన తర్వాత ఐదర్ 48 అవర్స్ గాని, 72 అవర్స్ గాని వారి ఎస్ఎల్ఏని బట్టి, వాళ్ళ టైమ్ లిమిట్‌ని బట్టి వాటిని అప్రూవ్ చేస్తారు. ఆ అప్రూవ్ చేసిన తర్వాత మన యొక్క ప్రోడక్ట్ వాళ్ళ అప్లికేషన్‌లో అది కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. ఫైనల్‌గా మనం ఈ స్టెప్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ మనం ఫైనల్ స్టేజ్‌కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. అదేంటంటే మన ప్రోడక్ట్‌ని మనం ఏదైతే ఆన్‌లైన్‌లో సేల్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్‌ని మీషో లేదా ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్ వెబ్‌సైట్‌లో మనం ఇంపోర్ట్ చేయగలిగాం. అయితే ఇప్పుడే మనకి అసలైన ఛాలెంజెస్ స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఏంటనంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్‌ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసాం. సో, మనం కాంపిటీటివ్ డిస్కౌంట్ ప్రైస్ లేదంటే డిస్కౌంట్ ప్రైస్ కానీ, బెస్ట్ ప్రైస్ గాని ఇచ్చినట్లయితే డెఫినిట్‌గా మనకి కస్టమర్స్ అనేది వస్తారు. లేదు అనంటే గనక ఆ కస్టమర్స్‌ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనంటే మనం ఏం చేయాలంటే ఒకటి యాడ్స్ మీద వర్క్ చేయాలి. మన ప్రోడక్ట్‌ని మనం అడ్వర్టైజ్‌మెంట్ చేసుకున్నప్పుడు మన కస్టమర్స్ డెఫినిట్‌గా పెరుగుతారు. అంతే కాకుండా మనం రివ్యూస్ మీద కూడా వర్క్ చేసినప్పుడు మన రివ్యూస్‌ని బట్టి కూడా మనకి కస్టమర్స్ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ యాడ్స్ ఎలా వర్క్ అవుతాయి? ఈ యాడ్స్ గురించి మనం ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలి? అదేవిధంగా ఈ రివ్యూస్ మీద ఎలా వర్క్ చేయాలి? అనే దాని కోసం నేను ఒక డెడికేటెడ్ వీడియోని ఓన్లీ స్పెషల్‌గా యాడ్స్ అండ్ రివ్యూస్ 2 కంబైన్డ్ వీడియో మీకోసం నేను వేరు వేరు పార్ట్నర్స్ నుంచి వేరు వేరు ఏ విధంగా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంతెంత క్రెడిట్స్ వాళ్ళు కూడా ఫ్రీగా కొన్ని క్రెడిట్స్ ఇస్తారు. యాడ్స్ టెస్ట్ చేసుకోవడానికి. లేదంటే యాడ్స్ మీద వర్క్ చేయడానికి కొన్ని ఫ్రీ క్రెడిట్స్ ఇస్తారు. వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాన్ని బేస్ చేసుకొని నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్యూచర్‌లో. ఈ వీడియోలో మనం బెస్ట్ పార్ట్‌కి వచ్చేసాం. అదేంటంటే క్వెషన్స్. మీకు ఏమైనా డౌట్స్ గాని, క్వెషన్స్ గాని ఉన్నట్లయితే
డెఫినెట్గా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. నేను దానికి సమాధానం ఇవ్వడానికి 100% ట్రై చేస్తాను. ఒకవేళ మీరు అడిగిన క్వశ్చన్ లెంతీగా ఉన్నా ఆర్ ఆ క్వశ్చన్ చాలా రిపీటెడ్ క్వశ్చన్ అయి ఉన్నా నేను దాన్ని బేస్ చేసుకొని ఒక షార్ట్ వీడియో రూపంలో మీకు ఆన్సర్ ఇచ్చేదానికి తప్పకుండా ట్రై చేస్తాను. అంతేకాకుండా ఈ వీడియో ఇప్పటివరకు చూశారు కదా, నేను తెలుగు టైపింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా మీరు అనిపించినట్లయితే తప్పకుండా తెలియజేయండి. నేను కూడా నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఫ్రెండ్స్, ఈ కామర్స్ గైడ్ తెలుగు ఛానల్ ద్వారా మేము అందించే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ హెల్ప్ఫుల్ అవుతుంది అని మీకు అనిపించినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేయబోయే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి కానీ మీ మెయిల్కి కానీ వస్తుంది. సో మీరు ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.